నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గుడివాడ అమర్నాథ్ పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలాంటిదో అందరికీ అర్థమైంది. తాజాగా ఈ గుడ్డు మంత్రికి జగన్ గట్టి షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుంది. అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటి అనే వెతకటంలో వైసీపీ నేతలు నిమగ్నమై ఉన్నారు. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అయితే కర్ణుడు చావుకి 100 కారణాలు, ఏపీలో వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలంటూ తన బాధను వెళ్ళగక్కారు. కానీ అసలు కారణాలు మాత్రం ఆయన చెప్పలేకపోయారు. ఈ క్రమంలోనే వైసీపీ ఘోర ఓటమికి ఎన్నో కారణాలను బయటపెట్టారు తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇలా అనకాపల్లి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈయన వైసీపీ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి. వైసీపీ ఓడిపోవడానికి కారణం మేము తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే అన్నారు. తమ పార్టీని ఓడించేందుకు వాలంటీర్లే కారణమయ్యారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు, వాలంటీర్లకు, సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం, కానీ మేము ఓడిపోవడానికి కూడా వాలంటీర్లే కారణమయ్యారని అమర్నాథ్ చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లు తీసేస్తారని చెప్పినా వాలంటీర్లు వినలేదని అమర్నాథ్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో వాలంటీర్లు భగ్గుమంటున్నారు. అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి షాక్ ఇస్తూ ఆ బాధ్యతలను కేకే రాజుకి అప్పగించడం హఠాత్ పరిణామం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నాన్ లోకల్ బొత్స సత్యనారాయణకు టికెట్ ఇవ్వడం ద్వారా జగన్ మాజీ మంత్రి గుడివాడకు గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ షాక్తో గుడివాడ అమర్నాథ్ ఎలా కోలుకుంటారో చూడాలంటున్నారు. వైసీపీలో జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పుల పరంపర క్యాడర్ని కన్ఫ్యూజన్కి గురిచేస్తుందనే చెప్పాలి. అధికారం కోల్పోయిన తర్వాత విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఇద్దరిని మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్నికలకు ముందు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కోలా గురువులు ఉంటే ఎన్నికల తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ విశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 6 నెలలు గడవక ముందే అమర్నాథ్ను మార్చి ఇప్పుడు విశాఖ జిల్లాకు కొత్త అధ్యక్షునిగా కేకే రాజును నియమించింది. ఉత్తరాంధ్రకే కీలకమైన విశాఖ జిల్లా కొత్త అధ్యక్షుడికి ఆ బాధ్యతలు కత్తి మీద సామనే అంటున్నారు. అమర్నాథ్ని మార్చడం వెనుక వైసీపీ ఆలోచన ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఉత్తరాంధ్రకే తలమానికమైన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజుని నియమించినా ఆయన జిల్లాలో వైసీపీని ముందుకు నడిపించగలరా అనే సందేహాలు కలుగుతోంది. గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కేకే రాజుకు జిల్లా బాధ్యతలు అప్పగించడం వెనక అసలు ఏం జరుగుతుందని అంతా చర్చించుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా అంతా విశాఖ నగర పరిధిలోనే ఉంటుంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇన్ఛార్జీలను అందరినీ సమన్వయం చేయడం అనేది ఇప్పుడు కేకే రాజుకు కత్తి మీద సామె అంటున్నారు. కమ్మిల కనకప్పరాజు అలియాస్ కేకే రాజు విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి 2019-2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్లో కూడా విశాఖ నగరంలో 4 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ కైవసం చేసుకుంది. అప్పట్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో గంటా చేతిలో చాలా స్వల్ప ఓట్ల మెజారిటీతో కేకే రాజు ఓటమి చెందారు. 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కూడా విశాఖ నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగారు. టీడీపీ రాష్ట్రంలో అధికారం లేకపోవడంతో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అక్కడంతా కేకే రాజు హవానే నడిచేది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. గంటా రాజీనామా చేసిన రోజు నుండి 2024 ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కేకే రాజు అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు చేతిలో కేకే రాజు ఓడిపోయారు. 5 ఏళ్లు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు విశాఖ నార్త్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా ప్రజలు ఓట్లు వేయకుండా ఓటమి పాలు చేయడంతో 2024 ఎన్నికల తర్వాత కేకే రాజు కన్నీళ్లు పెట్టుకున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం కేకే రాజును పాత కేసులకు సంబంధించి ఇబ్బందులు పెడుతుందని అంటున్నారు. రాబోయే ఏడాదిలోపు జీవీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటారో అన్న సందేహాలు వైసీపీ శ్రేణుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న
కురసాల కన్నబాబు వ్యవహారాలు కూడా జగన్కు అంతగా నచ్చడం లేదంటున్నారు. జీవీఎంసీ మేయర్ చేజారిపోకుండా చేయడంలో కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ చేతులెత్తేశారన్న అసహనం జగన్లో క్లియర్ కట్గా ఉంది. జగన్ తనకు ఎంతో నమ్మకస్తుడైన గుడివాడ అమర్నాథ్ను కాదని కేకే రాజుకి బాధ్యతలు అప్పగించడం సరైందో కాదో కొద్ది రోజులు ఆగితే తేలిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.